ప్రపంచానికి మరో మహాగండం పొంచి ఉందా? మిడిల్ ఈస్ట్ యుద్ధం మంటలు ఇప్పుడు మన ఇళ్లలోని వంటగదులను కూడా దహించబోతున్నాయా అంటే అంతర్జాతీయ పరిణామాలు అవునని అంటున్నాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు ప్రతీకారంగా ఇరాన్ మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది. ప్రపంచ దేశాల వ్యాపారానికి గుండెకాయ లాంటి బాబ్ ఎల్ మందేబ్ స్ట్రెయిట్ని క్లోజ్ చేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఒకవైపు హార్మోజ్ స్ట్రెయిట్ గొడవలతోనే ప్రపంచం మల్లాడిపోతూ ఉంటే ఇప్పుడు బాబ్ ఎల్ మందేబ్ కూడా లాక్ అయితే పరిస్థితి ఏమవచ్చు? అవును, పరిస్థితి ఏమవచ్చు? అసలు ఈ బాబ్ ఎల్ మందేబ్ గొడవ ఏంటి? ఇరాన్ మాస్టర్ ప్లాన్ వెనుక ఉన్న వ్యూహం ఏంటి? దీనికి అమెరికా ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతుంది? ఈ స్టోరీలో డీటెయిల్గా తెలుసుకుందాం. హలో, నమస్తే, వెల్కమ్ టు RTV. నేను సచిన్. మిడిల్ ఈస్ట్లో రోజుకి పరిస్థితులు దారుణంగా మారిపోతూ ఉన్నాయి. ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య యుద్ధం కాస్త ఇప్పుడు ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్గా మారుతూ ఉంది. రీసెంట్గా సదరన్ లెబనాన్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో సాధారణ పౌరులతో పాటు పారామెడికల్ సిబ్బంది కూడా చనిపోయారు. ఈ దారుణాన్ని ఇరాన్ అస్సలు తట్టుకోలేకపోతూ ఉంది. ఇజ్రాయెల్పై నేరుగా అటాక్ చేయకుండా సీ రూట్ను టార్గెట్ చేసింది. ఇంతకాలం అమెరికాతో లోపాయికారిగా జరుపుతున్న డిస్కషన్స్ని కూడా ఇరాన్ ఒక్కసారిగా ఆపేసింది. ఇకపై ఊరుకునేది లేదు అని బాబ్ ఎల్ మందేబ్ లాంటి కీలక మార్గాల్లో తమ గ్రూపులను యాక్టివేట్ చేసి ఇజ్రాయెల్ను గట్టిగా దెబ్బ కొడతామని క్లారిటీ ఇచ్చింది. అసలు ఇంతకీ ఏంటి బాబ్ ఎల్ మందేబ్? దీని ప్రత్యేకత ఏంటి? బాబ్ ఎల్ మందేబ్ భౌగోళికంగా రెడ్ సీ ఎంట్రీ పాయింట్ లాంటిది. ఏమైనా ఆఫ్రికన్ కంట్రీస్ మధ్య ఒక స్ట్రెయిట్లా ఉంటుంది. దీనికి అరబిక్లో గేట్ ఆఫ్ టియర్స్ అంటే కన్నీళ్ల ద్వారం అనే పేరు కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే సముద్ర వ్యాపారంలో దాదాపు 12 నుంచి 15% కేవలం ఈ రూట్ ద్వారానే జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ సూయజ్ కెనాల్ మ్యాప్లో చూడొచ్చు మీరు. సూయజ్ కెనాల్ ద్వారా యూరోప్కి వెళ్ళాలన్నా రావాలన్నా ప్రతి షిప్ ఖచ్చితంగా ఈ బాబ్ ఎల్ మందేబ్ దాటాల్సిందే. వేల కోట్ల డాలర్ల విలువైన చమురు, గ్యాస్, ఆహార ధాన్యాలు, పారిశ్రామిక ముడిసరుకులు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ప్రతిరోజు ఈ రూట్ నుంచే సరఫరా అవుతూ ఉంటాయి. అందుకే ఈ స్ట్రెయిట్ అంటే ఈ జలసంధిలో చిన్న అంతరాయం ఏర్పడిన ప్రపంచ సరఫరా ఆ వ్యవస్థపైనే పెను ప్రభావం చూపుతూ ఉంటుంది. వెంటనే ఆ ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. నిజానికి బాబ్ ఎల్ మందేబ్ స్ట్రెయిట్పై ఇరాన్కు నేరుగా ఎలాంటి హక్కులు లేవు. కానీ ఇక్కడే ఇరాన్ తన తెలివితేటలను ఉపయోగించింది. యెమెన్లో ఉన్న హౌతీ రెబెల్స్ వెనుక ఉంది ఇరానే అన్నది ప్రపంచానికి తెలిసిన వాస్తవం. ఇరాన్ సపోర్ట్తోనే హౌతీలు ఇంతకాలం ఆ రూట్లో వెళ్లే షిప్లపై డ్రోన్లు, మిజైళ్లతో దాడులు చేశారు. ఇప్పుడు హౌతీల ద్వారా ఈ స్ట్రెయిట్ని కంప్లీట్గా లాక్ చేయడమే ఇరాన్ వ్యూహంగా కనిపిస్తూ ఉంది. అయితే ఇదే విషయాన్ని ఇరాన్ టాప్ మిలిటరీ కమాండర్ ఇస్మాయిల్ ఖానీ కూడా ఓపెన్గా చెప్పారు. లెబనాన్ గాజాలపై ఇజ్రాయెల్ దాడులు ఆపకపోతే హార్మోజ్ స్ట్రెయిట్ని అడ్డుకున్నట్లే బాబ్ ఎల్ మందేబ్ని కూడా పూర్తిగా లాక్ చేస్తామని హెచ్చరించారు. ఇరాన్ హెచ్చరికతో ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. కొద్ది గంటల్లోనే క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా అంటే ఇంకా 4% పైగా పెరిగిపోయాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర ఏకంగా $93 మార్కును దాటేస్తుంది. ఒకవేళ నిజంగానే ఈ మార్గం క్లోజ్ అయితే ప్రపంచంలోని వేలాది నౌకలన్నీ ఆఫ్రికా ఖండంలోని కేప్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టూ తిరిగి వేల కిలోమీటర్లు అదనంగా ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఏం జరుగుతుంది? రవాణా ఖర్చులు పెరుగుతాయి. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు అన్ని రకాల సామాగ్రి ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ఇది సామాన్యుడికి మోయలేని భారంగా మారుతుంది. ప్రపంచ చమురు రవాణాల్లో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అత్యంత కీలకం. ఇప్పటికీ దీనిపై ఇరాన్, పశ్చిమ దేశాల మధ్య వివాదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు బాబ్ ఎల్ మందేబ్ కూడా ఉద్రిక్తతల కేంద్రంగా మారితే ప్రపంచ వాణిజ్యానికి డబుల్ షాక్ తగిలినట్టే అవుతుంది. ఒకవైపు హార్మోజ్, ఇంకోవైపు బాబ్ ఎల్ మందేబ్. ఈ రెండు మార్గాలు క్లోజ్ అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ప్రభావాన్ని చూపిస్తుంది. అంతేకాదు, తీవ్రంగా ప్రపంచ మార్కెట్లు దెబ్బతినే ప్రమాదం ఉంటుందని చెప్పి నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకోవైపు పరిస్థితిని చర్చల ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. ఇరాన్తో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాము అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నాడు. రాబోయే వారం రోజుల్లో ఇరాన్తో ఒక కొత్త ఒప్పందం కుదురుతుందని, ఈ వివాదం సర్దుమరుగుతుంది అంటూ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ట్రంప్ ఒకవైపు పీస్ టాక్స్, ఇంకోవైపు ఒప్పందాల గురించి మాట్లాడుతుంటే ఇరాన్ మాత్రం తగ్గేదే లేదంటోంది. మరి రాబోయే రోజుల్లో అమెరికా అనుకున్నట్లు ఒప్పందం కుదురుతుందా, లేక ఇరాన్ అనుకున్నంత పనిచేసి ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తుందా అనే భయం ప్రపంచ దేశాలను వెంటాడుతుంది. ఒకవేళ బాబ్ ఎల్ మందేబ్ క్లోజ్ అయితే దాని ప్రభావం కేవలం మిడిల్ ఈస్ట్కి పరిమితం కాదు. చమురు ధరల నుంచి నిత్యావసర వస్తువుల ధరల వరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. మరి మిడిల్ ఈస్ట్లో ముదురుతున్న ఈ ఉద్రిక్తతలు ఎటువైపు దారి తీస్తాయి? మందేబ్ భవిష్యత్ ఏంటి అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్రపంచానికి మరో మహాగండం పొంచి ఉందా? మిడిల్ ఈస్ట్ యుద్ధం మంటలు ఇప్పుడు మన ఇళ్లలోని వంటగదులను కూడా దహించబోతున్నాయా అంటే అంతర్జాతీయ పరిణామాలు అవునని అంటున్నాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు ప్రతీకారంగా ఇరాన్ మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది.
ప్రపంచ దేశాల వ్యాపారానికి గుండెకాయ లాంటి బాబ్ ఎల్ మందేబ్ స్ట్రెయిట్ని క్లోజ్ చేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఒకవైపు హార్మోజ్ స్ట్రెయిట్ గొడవలతోనే ప్రపంచం మల్లాడిపోతూ ఉంటే ఇప్పుడు బాబ్ ఎల్ మందేబ్ కూడా లాక్ అయితే పరిస్థితి ఏమవచ్చు? అవును, పరిస్థితి ఏమవచ్చు? అసలు ఈ బాబ్ ఎల్ మందేబ్ గొడవ ఏంటి? ఇరాన్ మాస్టర్ ప్లాన్ వెనుక ఉన్న వ్యూహం ఏంటి? దీనికి అమెరికా ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతుంది? ఈ స్టోరీలో డీటెయిల్గా తెలుసుకుందాం. హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. మిడిల్ ఈస్ట్లో రోజుకి పరిస్థితులు దారుణంగా మారిపోతూ ఉన్నాయి. ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య యుద్ధం కాస్త ఇప్పుడు ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్గా మారుతూ ఉంది. రీసెంట్గా సదరన్ లెబనాన్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో సాధారణ పౌరులతో పాటు పారామెడికల్ సిబ్బంది కూడా చనిపోయారు. ఈ దారుణాన్ని ఇరాన్ అస్సలు తట్టుకోలేకపోతూ ఉంది. ఇజ్రాయెల్పై నేరుగా అటాక్ చేయకుండా సీ రూట్ను టార్గెట్ చేసింది. ఇంతకాలం అమెరికాతో లోపాయికారిగా జరుపుతున్న డిస్కషన్స్ని కూడా ఇరాన్ ఒక్కసారిగా ఆపేసింది. ఇకపై ఊరుకునేది లేదు అని బాబ్ ఎల్ మందేబ్ లాంటి కీలక మార్గాల్లో తమ గ్రూపులను యాక్టివేట్ చేసి ఇజ్రాయెల్ను గట్టిగా దెబ్బ కొడతామని క్లారిటీ ఇచ్చింది. అసలు ఇంతకీ ఏంటి బాబ్ ఎల్ మందేబ్? దీని ప్రత్యేకత ఏంటి? బాబ్ ఎల్ మందేబ్ భౌగోళికంగా రెడ్ సీ ఎంట్రీ పాయింట్ లాంటిది. ఆఫ్రికన్ కంట్రీస్ మధ్య ఒక స్ట్రెయిట్లా ఉంటుంది. దీనికి అరబిక్లో గేట్ ఆఫ్ టియర్స్ అంటే కన్నీళ్ల ద్వారం అనే పేరు కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే సముద్ర వ్యాపారంలో దాదాపు 12 నుంచి 15% కేవలం ఈ రూట్ ద్వారానే జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ సూయజ్ కెనాల్ మ్యాప్లో చూడొచ్చు మీరు. సూయజ్ కెనాల్ ద్వారా యూరోప్కి వెళ్ళాలన్నా రావాలన్నా ప్రతి షిప్ ఖచ్చితంగా ఈ బాబ్ ఎల్ మందేబ్ దాటాల్సిందే. $1,000 కోట్ల విలువైన చమురు, గ్యాస్, ఆహార ధాన్యాలు, పారిశ్రామిక ముడిసరుకులు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ప్రతిరోజు ఈ రూట్ నుంచే సరఫరా అవుతూ ఉంటాయి. అందుకే ఈ స్ట్రెయిట్ అంటే ఈ జలసంధిలో చిన్న అంతరాయం ఏర్పడిన ప్రపంచ సరఫరా ఆ వ్యవస్థపైనే పెను ప్రభావం చూపుతూ ఉంటుంది. వెంటనే ఆ ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. నిజానికి బాబ్ ఎల్ మందేబ్ స్ట్రెయిట్పై ఇరాన్కు నేరుగా ఎలాంటి హక్కులు లేవు. కానీ ఇక్కడే ఇరాన్ తన తెలివితేటలను ఉపయోగించింది. యెమెన్లో ఉన్న హౌతీ రెబెల్స్ వెనుక ఉంది ఇరానే అన్నది ప్రపంచానికి తెలిసిన వాస్తవం. ఇరాన్ సపోర్ట్తోనే హౌతీలు ఇంతకాలం ఆ రూట్లో వెళ్లే షిప్లపై డ్రోన్లు, మిజైళ్లతో దాడులు చేశారు. ఇప్పుడు హౌతీల ద్వారా ఈ స్ట్రెయిట్ని కంప్లీట్గా లాక్ చేయడమే ఇరాన్ వ్యూహంగా కనిపిస్తూ ఉంది. అయితే ఇదే విషయాన్ని ఇరాన్ టాప్ మిలిటరీ కమాండర్ ఇస్మాయిల్ ఖానీ కూడా ఓపెన్గా చెప్పారు. లెబనాన్ గాజాలపై ఇజ్రాయెల్ దాడులు ఆపకపోతే హార్మోజ్ స్ట్రెయిట్ని అడ్డుకున్నట్లే బాబ్ ఎల్ మందేబ్ని కూడా పూర్తిగా లాక్ చేస్తామని హెచ్చరించారు. ఇరాన్ హెచ్చరికతో ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. కొద్ది గంటల్లోనే క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా అంటే ఏకంగా 4% పైగా పెరిగిపోయాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర ఏకంగా $93 మార్కును దాటేసింది. ఒకవేళ నిజంగానే ఈ మార్గం క్లోజ్ అయితే ప్రపంచంలోని వేలాది నౌకలన్నీ ఆఫ్రికా ఖండంలోని కేప్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టూ తిరిగి 1000 కిలోమీటర్లు అదనంగా ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఏం జరుగుతుంది? రవాణా ఖర్చులు పెరుగుతాయి. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు అన్ని రకాల సామాగ్రి ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ఇది సామాన్యుడికి మోయలేని భారంగా మారుతుంది. ప్రపంచ చమురు రవాణాల్లో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అత్యంత కీలకం. ఇప్పటికీ దీనిపై ఇరాన్, పశ్చిమ దేశాల మధ్య వివాదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు బాబ్ ఎల్ మందేబ్ కూడా ఉద్రిక్తతల కేంద్రంగా మారితే ప్రపంచ వాణిజ్యానికి డబుల్ షాక్ తగిలినట్టే అవుతుంది. ఒకవైపు హార్మోజ్, ఇంకోవైపు బాబ్ ఎల్ మందేబ్. ఈ రెండు మార్గాలు క్లోజ్ అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ప్రభావాన్ని చూపిస్తుంది. అంతేకాదు, తీవ్రంగా ప్రపంచ మార్కెట్లు దెబ్బతినే ప్రమాదం ఉంటుందని చెప్పి నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకోవైపు పరిస్థితిని చర్చల ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. ఇరాన్తో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాము అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నాడు. రాబోయే వారం రోజుల్లో ఇరాన్తో ఒక కొత్త ఒప్పందం కుదురుతుందని, ఈ వివాదం సర్దుమరుగుతుంది అంటూ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ట్రంప్ ఒకవైపు పీస్ టాక్స్, ఇంకోవైపు ఒప్పందాల గురించి మాట్లాడుతుంటే ఇరాన్ మాత్రం తగ్గేదే లేదంటోంది. మరి రాబోయే రోజుల్లో అమెరికా అనుకున్నట్లు ఒప్పందం కుదురుతుందా, లేక ఇరాన్ అనుకున్నంత పనిచేసి ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తుందా అనే భయం ప్రపంచ దేశాలను వెంటాడుతుంది. ఒకవేళ బాబ్ ఎల్ మందేబ్ క్లోజ్ అయితే దాని ప్రభావం కేవలం మిడిల్ ఈస్ట్కే పరిమితం కాదు. చమురు ధరల నుంచి నిత్యావసర వస్తువుల ధరల వరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. మరి మిడిల్ ఈస్ట్లో ముదురుతున్న ఈ ఉద్రిక్తతలు ఎటువైపు దారి తీస్తాయి? మందేబ్ భవిష్యత్ ఏంటి అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.